ఇలా ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, గెట్ సప్లిమెంట్స్ వాడుకో అన్నాడు. కొత్త అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది సార్, డౌట్ వస్తుంది. ఆల్రెడీ నేను ఐసీలోకి వెళ్ళి వచ్చిన. మా పిల్లలు, మా పాప వచ్చేసి ఫుడ్ న్యూట్రిషన్ లయోలా కాలేజీలో చేస్తుంది, మా బాబు MBA చేస్తుండు. నన్ను వాడనిస్తారా? వాడనియలేదు. కొత్తది మమ్మీ నిన్నే ఐసీలోకి తీసుకొచ్చినాను కదా, ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నావు, నా 70 కిలోల మనిషి 40 కిలోలు అయితే అదే తిరిగి వచ్చినాక కూడా మళ్ళీ మీ తమ్ముడు చెప్పినావని విషయం కూడా తింటావని నన్ను క్వశ్చన్ వేసాడు. నేనేం చేసిన అంటే, తమ్ముడు అయితే నన్ను చంపాడు, మా తమ్ముడు ఏందో నాకు తెలుసు, చెప్పింది ఎవరో పరాయి వాళ్ళు కాదని. లేదు నాన్న, ఒక మీటింగ్ ఇట్లా అరుంధతి మేడం మీటింగ్ అంటుండే మామయ్య, వెళ్ళి అక్కడ వాడి ఒక 84,000 తీసుకుంటుందంట. 84,000 మనకు అవసరం లేదు, కానీ నాకు హెల్త్ బాగా అయితే నేను బట్టలు తెచ్చుకొని అమ్ముకుంటా డాడీ అని చెప్పి మా పిల్లల్ని ఇద్దరిని మా సార్ నేను రమ్మలేదు. నా పిల్లలు నా ఎంత అయ్యారు కాబట్టి నాకు సపోర్ట్ ఉంటారు, నన్ను చూసుకుంటారు అనేది నేను మా పిల్లలతో పాటు వెళ్ళిన సార్. అక్కడ వెళ్ళిన తర్వాత అరుంధతి మేడం టెస్ట్ మని విన్నా నేను. అక్కడ ఏంటంటే మేడంకి వచ్చేసి పక్షవాతం ఉంది, బ్లడ్ మెదడులో మనకు బ్లడ్ క్లాట్ అయ్యింది, ఓకేనా, మళ్ళీ ఇంకా షుగర్ కూడా ఉంది మేడం. అవన్నీ హెల్త్ క్యూర్ చేసుకొని మళ్ళీ 84,000 తీసుకుంటుంది. నాకేంటంటే 84,000 అదేది నిలబడట్లేదు, నాకు వద్దు, నాకేం కావాలి, నాకు నేను కోల్పోయింది నాకు కావాలి. నాకు ఆల్రెడీ 50,000 బట్టల షాపులు వస్తున్నాయి, అదే కావాలనే ఉద్దేశంతో నేను హెల్త్ మేడం మళ్ళీ క్లారిటీగా మీటింగ్ అయిపోయిన తర్వాత, మేడం మీరు ఏమేమి వాడారు, ఎట్లా వాడారు, నిజంగానే తప్ప అయితే ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవా, నేను ఆల్రెడీ 30 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా, నాకు ఒకటి వేసుకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మేడం, నిజంగానే బాగుంటుందా, నా పిల్లలు చూడండి మేడం, వాళ్ళ కోసం నేను బ్రతకాలని తీరంగా అడిగిన సార్. అడిగితే మేడం ఒకటే అన్నది, మేడం నేనే ఇన్నింటికి వెళ్ళి బయట పడ్డా కదా, మీకు కూడా క్యూర్ అయిందంటే ఒక మనిషిని నమ్మాలి మనం. దగ్గరకు వచ్చినప్పుడు నాకు నేను కోలుకోవాలి, బట్టలు తెచ్చి అమ్ముకోవాలి, నా ఉద్దేశం అది. అట్లా నేను ఒక 4 months నేను సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడి నేను నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను డిసైడ్ అయినంటే ఆ ఒక్క మీటింగ్లోనే. ఆ సప్లిమెంట్స్ లేకపోతే నేను లేను సార్. పవర్ ఆఫ్ వెస్టేజ్ సార్. అట్లా ఇంటికి మంచిగా 4 నెలల తర్వాత హెల్త్ వచ్చింది, నేను బట్టలు తెచ్చుకొని మంచిగా అమ్ముకుంటున్నా కదా. మన వెస్టేజ్ వాళ్ళు వదులుతారా మనని? అప్పులోడన్నా ఒకసారి ఈ నెల లేవయ్యా నీ దండం పెడతా అంటే వదులుతారు, కానీ మన వెస్టేజ్ వాళ్ళు మనను వదలరు. అక్కారా ఒక్క మీటింగ్ రా అంటే 2 నెలలు మళ్ళీ వేస్ట్ చేసి రా, వద్దురా, నాకు కస్టమర్స్ వస్తారు, బావకి ఏం తెలియదు, ఏమి ఇవ్వాలో తెలియదు, ఏమి నన్ను లాంచ్ చేస్తారో నేను రాను, ఎందుకంటే నాకు 50,000-60,000 ఇక్కడ వస్తున్నాయి, నేను దీని మీద పెద్ద ఫోకస్ చేయలేదు. కానీ అక్క నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, నీకు హెల్త్ బాగైందా, అదే కృతజ్ఞత భావంతో రావే అన్నాడు. అంటే ఇక పోవాలి కదా, సరే పోతా, నచ్చలేదని చెప్తా, నేను మొండిదాన్ని మా తమ్ముని తెలుసా అని పోయినా. అక్కడికి వెళ్ళాక నాకు ఆ సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళా నేను ఇబ్రహీంపట్నంలో. అక్కడికి వెళ్ళాక మీటింగ్ మొత్తం విన్నా, కొంచెం మధ్యలో లేచిపోవాలి అనుకున్నా, కానీ వింటున్నా కొద్ది వినాలనిపించింది, ఫ్యూచర్ కనబడ్డది నాకు. అక్కడ నేను చదివింది కూడా 5వ క్లాస్ సార్, నేను పెద్దగా ఏమి చదువుకోలేను, నాకు అక్కడ బీబీ మేడం మాటలు కనెక్ట్ అయింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు చేస్తే నాకేంది, వాళ్ళు చేస్తే నాకేంది, ఈ పాండు సారు చదువుకుంటూ, సైదుల్ సారు చదువుకుంటూ, సీన్ సారు చదువుకుంటూ, వాళ్ళందరూ మాటలు నాకు వినబడట్లేదు. బీబీ మేడం వచ్చి 2వ తరగతి చదివిన 1,60,000 అంటుంది. అప్పుడు ఇంకా మంచి స్థిరంగా కూర్చొని ఇంకా అవన్నీ విన్నాక కూడా నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది బిజినెస్ మీద. ఒక 3 తరాల ఆదాయం కోసం నేను వచ్చిన, గట్టిగా డిసైడ్ అయ్యి వర్క్ చేసిన. వచ్చినాక కూడా మళ్ళీ ఒక 4 months పార్ట్ టైం చేసుకున్నా సార్. ఇప్పుడు నేను ఫుల్ టైం వచ్చిన 3 months నుంచి నా ఐఎస్ ఇన్కమ్ 36,000. వాళ్ళు ఎవరున్నారు మేడం, బయట జాబులో కానీ ఎక్కడ కానీ మనకు ఏ వ్యవస్థలో మనకు 3 తరాల ఇన్కమ్ ఇచ్చేది లేదు, మన వెస్టేజ్ తప్ప. ఒక్కసారి డిసైడ్ అయ్యి ఆలోచించి వర్క్ చేసుకోండి. అప్లైనర్ చెయ్యి ఒక 1 year పట్టుకుంటే మన చెయ్యి వదలకుండా వాళ్ళు కూడా పట్టుకొని మనకు అప్లైనర్ ఎప్పుడు మనకు మంచి సక్సెస్ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనం నిలబడాలి ఫస్ట్. నేను కూడా ఒక 8 నెలలు బ్రాంచ్లో ఉన్నా సార్. నేను వెంటనే బ్రాంచ్ అయినా 8 నెలలు ఉన్నా, నాకు టీం రాకున్నా కానీ నాకు ఈ వ్యవస్థ అనేది ఏందో అర్థమైంది కదా. అట్లనే నిల్చొని ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా. ఈ మంత్ కూడా నాకు నెక్స్ట్ LOB కూడా వస్తుంది. డిసెంబర్ వరకు 1 lakh ప్లస్ కారు ఉన్నా. నన్ను నమ్ముకొని వచ్చిన లీడర్లకు కూడా మంచి చెక్కులు ఇప్పిస్తూ నేను సక్సెస్ కావాలని మంచి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ విష్. ఫస్ట్ హెల్త్ మంచి అంటే ఏంటంటే నాకు పడిపోయేది. ఎప్పుడు నాకు 15 సంవత్సరాల కింద పడిపోవడం వల్ల కాల్ చేయ బాగా లాగితే చాలా మంది వాడేది హాస్పిటల్ వాడినా సరే తగ్గట్లేదు. తగ్గకపోతే ఒక రోజు సిద్ధరామ సార్ ఉన్నారు, మాట్లాడారు. సిద్ధరామ సార్కి
సంబంధించింది కాదు, ఫుడ్కి సంబంధించింది. ఇట్లా ఉంది మేడం అంటే నేను ఎక్కడ ఐడి తీసుకున్నా, ఎందుకంటే ఏమో చూద్దాం ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి ఐడి తీసుకున్నా. ఐడి తీసుకుని 2 రోజులకే సిఎంసీ చేసాం. నెక్స్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా సిఎంసీలోనే ఉన్నది. నెక్స్ట్ 2 సిఎంసీలో అయితే ఇలా వాడటం వల్ల నాకు 3 సంవత్సరాల నుంచి గుండెలో నొప్పి బాగా వచ్చేది. నొప్పి రావడం వల్ల ఏదైనా ప్రాబ్లం చెప్తారేమో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేసింది నాకు. ఏంటంటే ఏమైపోతారు భయం తెలియదంట. రైస్ బ్రాండ్ వల్ల గుండెలో నొప్పి తగ్గింది. జిల్లా అయినా వాడే దానివల్ల నాకు పని బాగా తగ్గింది. దానివల్ల ఫస్ట్ నా పేరు స్వరాన్ని నాకు పల్లి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పార్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ నేను సాంబార్ తీసుకుని 54 రూపాయలు వచ్చినాయి. తర్వాత నేను నా ఏజ్ వచ్చి 25,000. ఏం లేదు నాకు అయిపోయిన తర్వాత చేస్తాను. కాకపోతే నాకు ఏంటంటే రైస్ బ్రాండ్ బాగా నచ్చిందండి. అంటే బయట ఆయిల్ వాడుతుంటే బాబు 9th క్లాస్ తిరిగితే వస్తుందంటే బయట అవుతుండే. ఈ ఆయిల్ తోటే నేను కనెక్ట్ అయినా. మళ్ళీ ఫ్లోర్ క్లీనర్కు ఆయిల్ కనెక్ట్ అయ్యి అట్లా బిజినెస్ చేస్తున్నా, పార్ట్ టైం చేస్తున్నా. 20,000 తీసుకుని 1,30,000 తీసుకునే చాలా మంచి ప్లాట్ఫామ్. అర్థం చేసుకుని ఏం లేదు, డబ్బు అందరికీ అవసరం. ఏ దానికి ఇప్పుడు హాస్పిటల్ పోయినా డబ్బే అవసరము, షాపింగ్ పోయినా డబ్బే అవసరము, ఏం చేసినా డబ్బే అవసరం. నేను 20 సంవత్సరాల నుండి చేస్తున్నా. నాకు అలా 14,000 వస్తుంది. ఇప్పటికే నేను ఇలా హైయెస్ట్ ఇన్కమ్ 20,000 తీసుకున్నాను. అర్థం చేసుకున్నాను. అంటే నేను గవర్నమెంట్ మంచిది కావాలంటే అది చేసుకుంటే మనం పార్ట్ టైం చేసుకుంటాం అనుకో ఒక ఇన్కమ్ మీద ఎప్పుడు ఆధారపడదు. ఎప్పుడైనా జరగడానికి జరిగినా ఏమన్నా అయినా కూడా ఇంకో ధైర్యం అనేది ఉంటే మనకు మంచిది. నా పేరు శ్రీనివాస్. నేను షాపూర్లో ఉంటా. నా దగ్గర ఫోటోషూట్ బిజినెస్ మనీ పనిచేస్తాను. నేను దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ కనెక్ట్ అయినా. బ్యాక్ పెయిన్ ఉంది నాకు. బ్యాక్ పెయిన్ వాడుకోవడం వల్ల నాకు తగ్గింది. దీని తర్వాత యూసేజ్ చేయలేదు. సార్ వచ్చి ఈ ద్వారా 10 మంది కాదు మా దగ్గర ఆరోగ్యం తీర్చుకోవాలంటే మళ్ళీ 6 మంత్స్ జాయిన్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 144, హైయెస్ట్ వచ్చి 11,000 రూపీస్. మనము ప్రోడక్ట్స్ తెలుసు కదా, మనం బయట కొన్ని ప్రోడక్ట్స్ దీంట్లో తీసుకోవాలి. మనము పుట్టినప్పటి నుండి వాడుతున్నాం. మన భూమి మీద ఉన్న రోజు వాడాలి. జస్ట్ షాప్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉందని చెప్పి పట్టుకొని చేస్తున్నాం. దాని ద్వారా జరుగుతుంది ఆదాయం మంచిది. ఎలా అనిపించింది? లాస్ట్ మాట్లాడారు శ్రీనివాస్ సార్. ఐడియా ఉంది ఎవరికైనా తెలుసా అన్న? సార్ యాక్చువల్గా ఫోటోషూట్ ఉన్నాను. శ్రీనివాస కలర్లాగా అని చెప్పేసి షాపూర్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. సార్ సంపాదన ఏదో తెలుసా మనకి? దాదాపు 1,00,000 నుంచి 1,00,000 సంపాదిస్తారండి ఫోటోషూట్. ఆయన అసలు ప్రెస్టీజ్ అనేది అవసరమే లేదు వాస్తవానికి చెప్తాను. కానీ ఆయన దీంట్లో ఎందుకు వచ్చాడు అంటే ఆయన కళ్ళ ముందు ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు చాలా బాధలతో, చాలా అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళకి నేను లైఫ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సార్ దీంట్లో వచ్చింది. ఆయన వచ్చే 10,000, 11,000 కాదు. వాస్తవానికి ఆయన డబ్బు గురించి రాలేదు, అది ఒక లెక్క కూడా కాదు. కానీ జస్ట్ ఏంటంటే వేరే వాళ్ళ జీవితాలు మార్చడానికి అవకాశం దీంట్లో ఉంది. ఆయన ఇప్పుడు ఫోటోషూట్ చేస్తున్నారు. తెలిసి కూడా ఎవరికైనా మనం ఉపకారం చేద్దామన్నా చేయడానికి మనకి ఏంటంటే టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉన్నా కూడా ఇవాళ చేయడానికి ఎవరు ముందుగా అలాగా. కానీ ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి తెలియకుండానే మనం చాలామంది వ్యక్తులకి ఉపకారం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది మనకి గౌతమ్ బాలిలో ప్రెస్టీజ్ కంపెనీ రూపంలో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఆల్మోస్ట్ అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ అనేది వస్తుంది. చాలామంది ఇప్పుడు మేడం కూడా చెప్పారు, ఆరోగ్యంగా నేను ఇలా వాడాను, హెల్త్ సప్లిమెంట్స్ వాడాను, దానివల్ల నాకు ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి మేడం చెప్పారు, అరుంధతి మేడం గురించి. అరుంధతి మేడం ఎవరు తెలుసా? ఐడియా ఉంది తెలుసా? మేడం ఆల్మోస్ట్ చనిపోయింది అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయిన మేడం. కానీ అట్లాంటి ఆవిడ ఈరోజు బ్రతికి ప్రెస్టీజ్లోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అలాంటి ఆవిడ 2.5 లక్షలు తీసుకోవడమే కాకుండా ఆమె కింద దాదాపు ఒక 15 నుంచి 20 మందికి లక్షల్లో ఇప్పిస్తుంది. అంటే ఆలోచించాలి, నేను బతుకుంటానా లేదా తెలియని సిచ్యువేషన్ నుంచి ఆమె ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక 15-20 మందికి, అంటే ఒక కుటుంబాలకి 20 మందికి కాదు 20 కుటుంబాలకి ఆమె జీవితాన్ని ఇస్తుంది. సో దీని గురించి కొద్దిగా తెలుసుకోండి, ఏంటి అనేది గట్టిగా పట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత గట్టిగా పట్టుకోండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇలాంటివి వచ్చాయి కదా, విన్నాంలో పోయాంలో. కానీ అలా కాదండి, కొద్దిగా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత
మీరు చెయ్యాలా అవుతా అనేది మీరు తర్వాత డిసైడ్ అవ్వాలి. కానీ చెయ్యాలి అని ఒకసారి డిసైడ్ అవుతే మాత్రం గట్టిగా పట్టుకొని చేయాలి. నేను చెప్పేది సో నా గురించి నేను చెప్తాను, నాకు ఇష్టం చెప్పలేదు కదా. నా పేరు వచ్చేసి వినోద్ కుమార్, నేను ఉండేది రెడీమేడ్స్ అన్న. నేను యాక్చువల్గా దీనికి ముందు చేసింది కిరాణా షాప్ అండి. నాకు కిరాణా షాప్, సొంతంగా కిరాణా షాప్ ఉండేది. దాదాపు ఒక 3-4 సంవత్సరాలు నేను కిరాణా షాప్ నడిపించాను. కానీ వెస్టీజ్ గురించి నాకు తెలిసిన తర్వాత, వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత నేను కిరాణా షాప్ టోటల్లీ క్లోజ్ చేసేసి 3 months అవుతుంది. అది క్లోజ్ చేసి ఓన్లీ వెస్టీజ్ మాత్రమే చేస్తున్నాను. అంతకుముందు కూడా చాలా ఎన్నో బిజినెస్ చేశాను. కానీ ఏ బిజినెస్ చేసినా ఎవరినో ఒకరికి నమ్మడం, ఎవరితో ఒకరు సాయం లేకుండా బిజినెస్ ఇవాళ చేయలేదు. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళినా సరే, ఏ బిజినెస్ అయినా సరే ఎవరితో ఒకరికి సాయం అనేది ఖచ్చితంగా కావాలి. సో అప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యానంటే, కిరాణా షాప్ అయితే నా ఫ్యామిలీ నేను చేసుకోవచ్చు, వేరే వాళ్ళ అనేది ఉండాలి. సో కిరాణా షాప్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కిరాణా షాప్ పెట్టుకున్నాను. కానీ అదే సమయంలో నాకు సిద్ధరామన్ సార్ అని చెప్పేసి వచ్చేసి నా షాప్ దగ్గరకు వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది తెలిసిన తర్వాత నేను ఆల్మోస్ట్ షాప్ మొత్తం ఎందుకు క్లోజ్ చేశానంటే, షాప్లో మనం అమ్మే వస్తువులు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఆయిల్, అనారోగ్యానికి ముఖ్యమైన కారణం మన ఆయిల్ మార్కెట్. సో ఎప్పుడైతే సార్ నాకు చెప్పారో వితిన్ 1 monthలో నా షాప్లో ఆయిల్ అమ్మడం నేను మానేశాను. ఎవరైనా నమ్ముతారా? ఆయిల్ ప్యాకెట్ అమ్మడం, ఆయిల్ ఇక్కడ కూడా నా షాప్లో నేను అమ్మలేదు. అలా 3 months నేను షాప్లో నడిపించాను. ప్రతి ఒక్కరూ వచ్చి, సార్ ఏంటి మీరు కిరాణా షాప్ అంటున్నారు కానీ ఆయిల్ లేదంటున్నారు, కిరాణా షాప్ అంటున్నారు ఆయిల్ లేదంటున్నారు, ప్రతి ఒక్కరు ఇది అడగారు. కానీ నేను అమ్మాను సార్, నేను ఆయిల్ పెట్టదలుచుకోలేదు, నేను పెట్టాను. అది నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను పెట్టలేదు. అదే రైస్ బ్రాన్ ఆయిల్ ఒక 5-6 డబ్బాలు తీసుకెళ్ళి నేను షాప్లో పెట్టాను. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా నేను షాప్లో అమ్మాను. అలా అమ్మిన తర్వాత ఇంకా 3 months తర్వాత మెయింటెనెన్స్ అవ్వదు, నాకు ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు అని చెప్పి నేను అది తీసేసి ఓన్లీ రెస్ట్రిక్ట్ చేస్తున్నాను. సో అది కాకుండా నాకు ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారికి కొద్దిగా కీళ్ళప్పుడు ఆల్మోస్ట్లో ఉన్నాయి అనమాట. 75 years ఆయనకి. దీంట్లో సప్లిమెంట్ తీసుకుని నేను డాడీకి వాడిన తర్వాత ఆయన కూడా క్యూర్ అయింది. 3 months ఆయన కూడా క్యూర్ అయింది. స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో నేను ఉండేది సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి రావాలి, ఎక్కాలి అంటే ఎంత ఇబ్బంది ఉందో తెలుసు. 75 years సీజన్. సో అలాంటిది ఆయన 3 months ఇక్కడ మెడిసిన్ వాడిన తర్వాత ఎక్కడం అనేది ఫ్రీగా చేస్తున్నాను. కానీ ఏ కష్టం లేకుండా తింటున్నాను కాబట్టి అది చూసి నేను ఇంకా ఏదో వెస్టీజ్లో ఏదో ఉంది నేను తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యి వెస్టీజ్కి వచ్చాను. లాస్ట్ March నుంచి నేను యాక్చువల్గా స్టార్ట్ చేశాను. కానీ 3 months నుంచి ఫుల్ టైం చేస్తున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 168 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 9,777. నేను షుగర్ పొజిషన్లో ఉన్నాను. సో నా డిసెంబర్ గోల్ ఏంటంటే, నేను ఒక 50,000 తీసుకునే కాకుండా ఒక 5గురికి 10 నుంచి 20,000 వరకు ఇప్పించాలనే గోల్తో నేను వర్క్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? సార్ శ్రీనివాస్ సార్ ఏమైనా చెప్పగలరా ప్రోడక్ట్ గురించి? షేర్ చేయడం మూలంగా ఇక్కడ డబ్బు ఇస్తుంది, డబ్బులు వస్తున్నాయి. నువ్వు ఐడి తీసుకొని ఇంట్లో వాడుకుంటే డబ్బులు రావు, నువ్వు ఒక్కరివే రెగ్యులర్గా వాడుకుంటే డబ్బులు రావు. నువ్వు రెగ్యులర్గా వాడుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 3 బెనిఫిట్ వంతో నువ్వు ఒక్కరే వాడుకుంటే, టీమ్ చేసుకోకపోతే. ఎస్ఆర్ నువ్వు కొనుక్కున్న దానికి ఎవ్రీ మంత్ 10వ తారీఖున 50 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఒక ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మరి బయట మన ఇస్తున్నారా? ఇన్ని సంవత్సరం నుంచి వాడిని బయట ఏమి ఇస్తారు? ఎస్ఆర్ వాటి కాస్ట్ కానీ, కంపెనీ ఖర్చు కానీ, లేబుల్ ఉంటుంది కదా పైన స్టిక్కర్, అవన్నీ పైన ఎక్కడో కంపెనీ నుంచి దిగుమతి తీసుకోవాలి. అవన్నీ ఖర్చులు వేస్తే దాదాపు 600 నుంచి 700 కిలో నూనె మనకు తయారవుతుంది, ప్యూర్ పల్లి నూనె. మరి కిలో నూనె ప్యాకెట్ ఎట్లుంది మేడం ఇప్పుడు బయట? 120, 150, 200 వరకు ఉంది. మరి మన చిన్న ఒక టీ కొట్టు పెడితేనే 1 లీటర్ పాలు తెచ్చి అట్లా సగం నీళ్ళు పోసి బిజినెస్ అనేది చేసుకుంటాం మనం. క్లాస్కి అయితే ఎవరైనా బిజినెస్ చెయ్యం. మరి అక్కడ 600-700 ఖర్చు పెట్టి మనకు 120, 150, 200 నూనె ఇస్తుండంటే అందులో ఏముంది? మరి ఏమైనా దాన్ని అది వాడడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందా పోతుందా అని ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఆలోచించినామా మేడం? ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే, మన ఆలోచన తేడుండదంటే మొత్తం వరకు బ్లౌజ్, ఇలా సార్ వాళ్ళు అయితే వాచ్, మంచి జీన్స్ ప్యాంట్, సోఫా సెట్ బాగుండాలి, టీవీ బాగుండాలి, బైకులు బాగుండాలి, అన్ని ఒరిజినల్ ఉండాలి. మరి డైరెక్ట్ మోదలు వచ్చినట్టు కడుపులో వస్తున్నాం కదా, మరి అది లోపలికి పోయి మన గుండె ఆరోగ్యం ఏం చేస్తుంది, మరి మన పిల్లల భవిష్యత్తు ఏం చేస్తుంది? మరి 14-15 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యే పిల్లలు 9-10 మధ్యలో అవుతున్నారు ఎందుకు? ఏజ్తో సంబంధం లేకుండా అటాకులు వస్తున్నాయి ఎందుకు? కంటి అద్దాలు వస్తున్నాయి, వైట్ హెయిర్ వస్తుంది, ఎదుగుదల లోపం అవుతుంది, ఓవర్ వెయిట్ అవుతున్నారు. ఒక 80% రోగాలను తెచ్చిపెట్టేది కుకింగ్ ఆయిల్ మాత్రమే. మనం ఎప్పుడన్నా షాపుకి వెళ్ళి, మేడం మనం చీరలు కొంటాం కదా, చీరలు కొని ఇక్కడ డిసైడ్ అయిపోతామా, షాప్కి వెళ్ళి సెలెక్షన్ చేసుకుంటామా? షాప్కి వెళ్ళి సెలెక్షన్ చేసుకుంటాం. సార్ వాళ్ళు కూడా గంటలు వాచీలు అవి ఇవి అన్ని షాప్కి వెళ్ళే సెలెక్షన్ చేస్తారు. ఎవరు పెట్టినా కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటాం మనం.
మరి కిరాణా షాపు వస్తువులు మాత్రం ఇంట్లో లీస్ట్ రాసుకొని పోతాం. మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోకపోతే షుగర్ ఏం రాదు, సార్వాలు వాచ్ వేసుకోకపోతే బీపీ ఏమి రాదు, ఏమి రావు. కానీ మరి ఏమి మనకు ఆరోగ్యం మీద పెద్ద ఎఫెక్ట్ చూడని వస్తువులేమో సెలెక్ట్ చేసి తెచ్చుకుంటున్నామో, ఆరోగ్యం మనం ఆధారపడే మనం ఆ ప్రొడక్ట్ ఏమో ఎలాంటి సెలెక్షన్ లేకుండా తెచ్చుకొని వాడుకుంటున్నాం. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మన సెలెక్షన్ ఎక్కడ ఉండాలి? ఆరోగ్యం అయితే దేని మీద ఆధారపడిందో దాని మీద కదా మన సెలెక్షన్ ఉండాలి. అంటే మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లకు బాగా అట్రాక్ట్ అవుతాం. చెవులో మనకి ఎప్పుడు పొద్దున్న చేస్తే మనం వింటుంటాం కదా, అడ్వర్టైజ్మెంట్ మనము పేమెంట్స్ ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నాం, క్వాలిటీ ప్రొడక్ట్ వాడుతున్నాం. చూడండి, 600-700 కిలో నూనె తయారైతే 250 రూపాయలకే మనకు అమ్ముతుండంటే అందులో ఏముండదు సార్, ఒక 25% మాత్రం ఏదైతే పావు కిలో నూనె ఉందో అది ఉంటుంది. మిగతా 75% జంతువుల ఎముకల నుండి, కలేబరాల నుండి, పేగుల నుండి, వాటి ద్వారా వచ్చిన కొవ్వు నుండి పెద్ద పెద్ద బాండీలలో మరగబెట్టి కొంచెం కలర్, కొంచెం పల్లి నూనె అయితే పల్లి ఫ్లేవర్, సన్ఫ్లవర్ నూనె అయితే దాని ఫ్లేవర్ అనేది యాడ్ చేసి ఇస్తుంది. కాబట్టి 600-700 ఖర్చు వచ్చినాక కూడా 150, 170, 200 కిలో ఇస్తుండు. మరి మన కొవ్వులతో నూనె తీసుకుంటే మనకేం తయారైతే సార్ ఒంట్లో? కొవ్వే తయారైతుంది. మనకు కూడా అదే తయారైతుంది. కాబట్టి అందుకే ఏజ్తో సంబంధం లేకుండా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇవన్నీ మనకు ఫస్ట్ ఏమైందంటే అది వాడినప్పుడు ఓవర్ వెయిట్ అయిపోతాం. కొవ్వు తయారైంది, మన బ్లడ్ చిక్కబడిపోతుంది. అది పడినప్పుడు ఏమైందంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అది కానియదు. ఓవర్ వెయిట్ అయినామంటే కదా రోగాలు స్టార్ట్ అవుతున్నాం, అయితేనే అవుతున్నాం. అట్లా మనకు ప్రతి ఒక్క 80% రోగాలను తెచ్చిపెట్టేది మన కుకింగ్ ఆయిల్ మాత్రమే. ఓకేనా? ఆ కుకింగ్ ఆయిల్ ఒకటి చేంజ్ చేస్తే ఒక 80% రోగాలను మనం దూరం పెట్టచ్చా లేదా? మనది ఏంటంటే మన వెస్టీలో వచ్చేసి 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. మన దగ్గర తౌడుతోటి తయారైంది ఉంటుంది. ఒక 80% మనకు మామూలుగా పులుపు తిన్నా కానీ, మసాలాలు తిన్నా కానీ, మనకు పులుపు తిన్నా ఏది తిన్నా మనకు తొందరగా అరుగుదల ఉంటుంది. మనకు మళ్ళీ ఇంకేంటంటే ఫ్రీ మోషన్ ఉంటుంది, ఆకలి బాగా వేస్తుంది, కంటద్దాలు దూరం చేయొచ్చు, మోకాల నొప్పులు కానీ, థైరాయిడ్, షుగరు, బీపీ, ఒంట్లో ఉన్న అవయవాలు ఎన్ని ఉంటే అన్ని రోగాలు వస్తున్నాయి. అంత స్పెషలిస్టులు కూడా తయారయ్యేది కదా. అట్లా మనకు 80% రోగాలను దూరం పెట్టుకొని ఫస్ట్ ఒక కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళ గురించి చెప్తున్నారు, వాడిన వాళ్ళు ఆల్రెడీ రిజల్ట్ పొందే ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి మాత్రము కుకింగ్ ఆయిల్ ఫస్ట్ కుకింగ్ ఆయిల్ వాడండి. వాడిన తర్వాత మనకు అరుగుదల కానీ, మన ఒంట్లో ఎంత అనుభవం ఒక్కసారి ఆలోచించుకోండి. కొత్త వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. సప్లిమెంట్స్ కూడా అంతే సార్. మన హెల్త్ సప్లిమెంట్స్ మనది ఫుడ్తో తయారు చేసిన వాటిని సప్లిమెంట్స్ అంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? నేను వాడినా కాబట్టి నేను ఇంకా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను బ్రతుకున్నా అంటే హెల్త్ సప్లిమెంట్స్ అని చెప్పినా కదా. నేను జీవితాంతం నేను బిజినెస్లోకి వస్తాను, నేను రాలేదు, హెల్త్ కోసం వచ్చినా కాబట్టి గుండెని చేసుకుని ఎవరికైనా నేను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడ్డాను. ఓకేనా? ఒక 6 నెలలు మొత్తం నేను ఎంత బాధపడ్డానో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సార్. అది ఓకేనా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. కూరగాయల నుండి కానీ, పండ్ల నుండి కానీ వాటి నుండి చేసిన సప్లిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఏమైతే లేదు కదా. అట్లనే ఫుడ్తో తయారు చేసిన వాటికి ఎవరికైనా మనం ధైర్యంగా చెప్పవచ్చు కదా. ఇప్పుడు మనం వాడిన రిజల్ట్ ఎవరికైనా చెప్పొచ్చా లేదా? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వాడకుండానే అంత ధైర్యంగా చెప్పి కోట్లు తీసుకుంటారు వాళ్ళు. మనం వాడి చెప్తున్నాం ఇక్కడ. మనకు భయం ఏం చెప్పండి? ఇంకా వాడినాకనైతేనే ధైర్యంగా చెప్పగలుగుతాం. మనం వాడకముందు ఫస్ట్ మనకు నోటి మాట తడబడుతుంది. నిజంగా ఇది బాగుంటుందో బాగుంటుంది మనం ఏమన్నా అంటే వాడకముందు చెప్పమంటే. ఓకేనా? వాడినట్టయితే మనం ధైర్యంగా మనకు వచ్చిన రిజల్ట్ చెప్తున్నాం కాబట్టి మనకి ఏమేమి వచ్చిందో, ఏమేమి అనిపించిందో అదే చెప్తాం మనం. ఇంకోటైతే కొత్తగా చెప్పడానికి లేదా. మన వ్యవస్థనే ఇదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్. మొత్తం ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్టే మన చేతిలో పెడుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్ బిజినెస్ కాబట్టి ప్రొడక్ట్ బాగుంటేనే బిజినెస్ అనేది ముందుకు పోతుంది. ఫస్ట్ మన కంపెనీ ఒళ్ళ దగ్గర పెట్టుకొని కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి మన చేతిలో పెడుతుంది. మనలో ఏ దమ్ము లేదు సార్. కంపెనీ వ్యవస్థలోనే దమ్ము ఉంది, అదే మనని ముందుకు తీసుకోవద్దు. అదొకటి మనం ధైర్యంగా ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా, సీఎంకైనా అదే ప్లాన్ చెప్తాం, పిఎంకైనా అదే ప్లాన్ చెప్తాం. మన దగ్గర ఉన్నది చెప్తాం కదా. ఏదితో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు. క్వాలిటీ ప్రొడక్ట్లు ఉన్నాయి, డెమోలు ఉన్నాయి, 16 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, మనకు అవన్నీ ఉన్నాయి. దీనికి ఏమైనా చదువు అవసరమా? నేను చదివింది పెద్దగా ఏం లేదు సార్, 5వ క్లాసే. కానీ కాకపోతే నెంబర్ ఆఫ్ మీటింగ్లు అనేది అటెండ్ అయ్యి నేను తెలుసుకొని డిసైడ్ అయినా. నేను వచ్చింది బలవంతంగానే వచ్చిన, నమ్మకం మీద ఏం రాలే మేడం. నేను కూడా డౌట్లతోటి వచ్చి వెళ్ళి మీటింగ్స్ విని నేర్చుకున్నా. ఇంట్లో ఫీడ్ అయినాయి. నాకేం పెద్దగా తెలుగు, ఇంగ్లీష్ కూడా నాకేమీ అర్థం కాదు. తెలుగు రాస్తా కానీ తెలుగు అందరికి అర్థం కాదు కదా.
ఓకేనా. నాకు ఇంగ్లీష్ కూడా ఏమీ అర్థం కాదు కానీ వ్యవస్థ ఏందనేది అర్థం చేసుకున్నాను. దాన్ని పట్టుకుంటే ద్వారా నా భవిష్యత్తు మార్చుకోనికి. ఓకేనా. మన ఏమన్నా అగ్రికల్చర్ కూడా అంతే సార్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మా పొలాన్ని కూడా వాడినాక దాదాపు 100 ఎకరాలకు ఇప్పించినాను. ఓకేనా. అంటే నాకు వచ్చిన రిజల్ట్ మాత్రమే చెప్తున్నా నేను. ఓకేనా. నాకు పెద్ద ఏం లేదు సార్. ఒక 1/2 ఎకరం ఉంది ఉన్న అంటే అది 4 ఎకరాలు ఉంటే ఎకరాలకే వాడు, ఎకరం అంటే 1/2 ఎకరాలకే వాడంటుంది కదా. నాకు ఎత్తు సప్లిమెంట్స్ వాడి ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను డైరెక్ట్ నా 1/2 ఎకరాన్ని మొత్తం వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. మరి విలేజ్ అనమాట. అక్కడ మన మీద నమ్మకం ఉండాలి, మన వ్యవస్థ మీద నమ్మకం మనం నమ్మాలి ఫస్ట్. మన మీద మన నమ్మకం లేక డౌట్ ఏంటంటే మనకు ముందడుగు మనము వేయలేము. ఓకేనా. అట్లా నేను 100 ఎకరాల దాకా ఇప్పించిన మంచి రిజల్ట్ వచ్చింది సార్. బ్యూటీ కేర్ కూడా చాలా బాగుంది. బయట ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో బయట ప్రొడక్ట్స్ గురించి కూడా నేను చెప్తా. ఎందుకంటే నేను వాడి చెడిపోయినా కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఎవరి పిల్లల్ని కానీ ఎవరి ఫ్యామిలీని ఎవరు ఎడగొట్టుకోవద్దు. మంచి ఎంతమందికైనా పంచవచ్చు, చెడు మాత్రం పంచాల్సిన అవసరం లేదు. ఓకేనా. అంటే ఇప్పుడు స్కిన్ షైన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. ఎవరికైనా ఐడియా ఉందా లేడీస్లో? ఉందా? స్కిన్ షైన్ వాడడం వల్ల ఏంటంటే అది వాడింది నాకు నా ఫ్రెండ్ సజెషన్ చేసింది. వాడడం వల్ల ఒక లేయర్ మొత్తం వేసాను నాకు. ఇప్పుడు నేను బ్యూటీ ప్రొడక్ట్ మన వెస్టేజ్ వాడినాక కొంచెం మోతుంది. అది కూడా 8 మంత్స్ నుంచి నేను వాడుతున్నా కానీ ఒక లేయర్ మొత్తం పోయిందంటే అది మన చర్మాన్ని యాసిడ్ అనేది కెమికల్ అనేది ఉంటుంది కదా, ఒక పొరను మొత్తం తీసేసింది. ఎవరు కూడా బయట ప్రొడక్ట్లు వాడకండి. మన ప్రొడక్ట్ నేను వాడి నేను వేరే వాళ్ళకి రిజల్ట్ నేను ఇప్పించిన వాళ్ళ ఫేస్ బాగైంది కానీ నాది కావట్లేదంటే నాకు మొత్తం ఒక 5 లేయర్ మొత్తము ఒక పొర మొత్తం పోయిందనమాట. ఓకేనా. నేను ఏమంటున్నానంటే బయట ప్రొడక్ట్స్ ఏం వాడకండి. సినిమా హీరోయిన్లు చూడండి సార్, దేంతో చనిపోతారు ఎక్కువ వాళ్ళు? స్కిన్ క్యాన్సర్లతోనే చనిపోతారు. ఎందుకంటే మేకప్తోనే ఎక్కువ ఉంటారు, మేకప్ లేకుండా వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ గడవాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని చేయాలి. వాళ్ళ వృత్తిని వాళ్ళు నమ్ముకొని పని చేస్తారు. మనం ఇప్పుడు వెస్టేజ్లోకి వెళ్ళి డిసైడ్ అయినాక బయటకు వెళ్ళమంటే వెళ్తామా? వెళ్ళాం. 10,000 36,000 నుంచి 10,000 పడిపోయిన 1,00,000 తీసుకునే సిద్ధంగా ఉన్నా కానీ బయటకు వెళ్ళాను. ఎవరి వ్యవస్థ అయినా వాళ్ళకు అది అన్నం పెట్టిన వ్యవస్థ కాబట్టి సంస్థ కాబట్టి వాళ్ళకి వెళ్ళరు. అందుకని నమ్ముకోను కాబట్టి వచ్చిన పని చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రాని పనులకు వెళ్తామా ఎక్కడ వెళ్ళా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయరు. అందుకని వాళ్ళు ఏమైందంటే క్యాన్సర్లతోనే చనిపోతారు. బయట ప్రొడక్ట్లు చాలా ఏంటంటే ఒక లేయర్ నాకు పోతుంది అన్న తెలియకుండానే నా ఫేస్ నుంచి వెళ్ళిపోయింది మేడం. మన బ్యూటీ ప్రొడక్ట్లు కూడా మనకంతా పనిచేస్తలేవంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. పోయిన ప్రాణాన్ని తిరిగి రాదు కదా, మరి పోయిన చర్మం నాకేమైనా తిరిగి వస్తుందా? నేను వాడమే కాకుండా మేడం మా పాప నాకు తెలియకుండా నా ఫేస్ చాలా గ్లో అయింది. మా పాప కూడా పెట్టుకుంది మేడం. నిన్న పెట్టుకున్నా. నేను ఇంటికి చెప్పిన ఈ మేడం వాడతలేదా ఏంది ఇంత బ్యూటీ పెద్దగా చెప్పింది. అడగకుండా మనుషులు అయితే క్వశ్చన్ వేసుకుంటారు. 100 మందిలో ఒకరైనా నా ఇచ్చేది ఒక ముందు నేను చెప్పడం బెస్ట్. అందుకని చెప్పడం అనేది స్టార్ట్ చేసింది. ఒకవేళ మా పాప కూడా వాడింది సార్. అలా వాడడం వల్ల ఏమైందంటే మంచిగా మా పాప కూడా. నేను అనుకుంటున్నా మా పాప తెలియకుండానే పెట్టుకున్నా, ఎక్కడ చూసిందో ఏమో వాడింది. వాడడం వల్ల ఏమైందంటే మా పాప సో ఇంకోసారి వచ్చారు ఇప్పుడే డైమండ్ డైరెక్టర్ సొల్యూషన్ గారు. ఆయన ఇన్వైట్ చేసుకున్నామా? ఈరోజు వచ్చినాను ఫస్ట్ మీటింగ్. నేను కూడా రావడం ఫస్ట్ ఈరోజే. ఇదే రోజు వచ్చిన, ఇప్పుడే వచ్చిన ఫస్ట్. అర్థమైందా? టైం అయింది కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. నేను మొత్తం చెప్పినాక రెండోసారి రారు మళ్ళీ మీరు. అవునా కదా? నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఏం చేసారు, సూపర్ ఉందని బయటికి పోయారు. లైన్లో ఈ నుంచి మొదలు పెడితే చుట్టాల పక్కలకి అందరు ఫోన్ కొట్టుకుంటూ పోయారు. మళ్ళీ తన తర్వాత ఏం చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఊర్లో కలుస్తారా కలవరా? ఊర్లో కలిసి ఏమైంది మీరు ఎవ్వరు రావట్లేదంటే 20 మంది చెప్పిన 30 మంది చెప్పిన ఆల్రెడీ చేసిరంట. ఈయనంట 3 నెలలు పడ్డాడు సార్.
నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ, ఇదంతా నాకు అవసరం లేదు ఇలాంటి అనుకున్నా. ఇళ్ళకి రాకముందు ఒక స్కూల్ ఆయమ్మ 3,000 నుంచి 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. సార్ రండి మేడం, నీ రాత మారిపోద్ది, నీ గీత మారిపోద్ది అన్నాడు. ఏం చేయాలి అన్న, బయట కొనేదే ఇందులో కొను, నీకు నచ్చినంత కొను, వాడుకో, బాగుంటే వేరే వాళ్ళు చెప్పు, బాగాలేకుండా రిటర్న్ ఇయ్యి అన్నాడు. షాప్ ఏడుందని అడిగిన, సిటీలో ఉన్న పేర్లు చెప్పిండు. ఇప్పుడు అంటే బస్ పాసులు, బస్ కిరాయిలు ఫ్రీ. మరి ఏరే ఊరు పోవాలంటే ఆటో కిరాయిలు అయితే కావా. మా ఊరు నుంచి వనస్థలపురం పోవాలంటే 50 రూపాయలు. అదే 50 రూపాయలు పెడితే పక్కన కిరాణా షాప్లో 2 సబ్బులు వస్తాయి. వస్తారా? అలాంటి మైండ్ సెట్తో నీకో దండం, నీ జాబ్కో దండం నాయన. ఇలాంటి చాలా మోసాలు ఉంటాయి. ఏమన్నా తేడా వస్తే నీ గవర్నమెంట్ జాబ్ బంద్ చేపిస్తారని చెప్పిన పాండు సార్. అవునా కదా? సబ్బు వాడుకొని బాగాలేకపోతే షాప్ కాడికి పోయి మళ్ళీ కింద మీద చూస్తారు. అలా 3 నెలలు ఎంటబడ్డాడు సారు. ఒకరోజు బస్సు ఆపకుండా పోయాడు. నాకు అమ్మ వచ్చిపోయే ధరలైన బస్సు ఆపాలి, ఆయనతో గొడవ పెట్టుకుని నాకు కుదరదు. ఒక మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ బాగుంది, మా ఇంట్లో వద్దంటే నా జోలికి ఆయన రాడు. లేడీస్కి ఉపాయం ఉంటుందా ఉండదా? అమ్మగారింటికి బోనాలకు పోవాలంటే 3 రోజులు ముందు పోతాం. అత్తగారింటికి పోవాలంటే పని చేయబడతాను, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి అని చెప్తాం. అవునా? అప్పటికప్పుడు కథలు. నేను కూడా అదే బాపతి. ఇష్టం ఉన్న పని, ఇష్టం లేని పని చాలా తేడా ఉంటుంది మనకి. నేను కూడా అనుకున్నా, కనబడితే చాలు ఈయనతో, నాకు ఎందుకు ఏదైనా మధ్యలో బస్సు ఆపుతానని ఒక మీటింగ్కి వచ్చిన. మీటింగ్లో చాలామంది వంట నూనె వాడుకున్నా, బాగుంటే వేరే వాళ్ళకి చెప్పిన 5,000. నాకు వ్యవసాయం ఉంది 4 ఎకరాలు, ఇందులో ఒకసారి వేసిన 1 ఎకరం పంట వేసిన, పంట బాగా పండింది, వేరే వాళ్ళకి చెప్తే 16,000. నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, 4 నెలలు వాడినా, తగ్గిపోయింది, వేరే వాళ్ళకి చెప్తే 12,000. వీళ్ళందరూ చెప్తున్నారు. చెప్పేటోళ్ళు ఎవరో మహేష్ బాబు సెలబ్రిటీ వీళ్ళు గారు, మనూరోళ్ళు, మన పక్కన వాళ్ళు. అవునా కదా? నెల కిరాణా షాప్లో బయట కొన్నాం. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందని షాప్ బంద్ చేసింది. ఏరే షాపుకి పోతామా లేకపోతే ఆయన వచ్చిందాక అవుతామా? వాళ్ళందరూ చెప్పినాక అందులో ఒక మేడం మాట్లాడితే, హర్షం వాళ్ళకి వాడుకున్నా అన్నది ఆమె ఒక్కటే నచ్చింది. ఆమెకున్న రోగమే నాకుంది. నాకు అనిపించింది బయట ఆపరేషన్కి 10,000 అడిగారు, ఇందులో 2,000 అంటారని నేను కూడా తీసుకొని వెళ్ళి వాడుకున్నాక నాకు ఒక నెలలో పూర్తిగా తగ్గిపోయినాయి. క్లాప్స్ కొట్టొచ్చు అనుకుంటా. తగ్గిపోయినాయి. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పచ్చా లేదా? ఆటోమేటిక్ శత్రువు కూడా చెప్తాం. మన ఇంట్లో జ్వరం వచ్చిందనుకో, మనం ఏదైనా హాస్పిటల్ పోతే మంచి తక్కువైంది, పక్కింట మనకు మాట్లాడకపోయినా కూడా ఆడి బొమ్మనమ్మా అని బాగుంది రా చూస్తారని చెప్పిస్తాం. నేను కూడా ఒక 4 చెప్పాను. ఆ 4 7 ఉంటాయి, మాకు కూడా కావాలి, మాకు గ్యాస్ స్టవ్లు అని చెప్పారు. నాకు తెలియదమ్మా, మన రూట్కి వచ్చే కండక్టర్ అన్న చేస్తుండు. నేను కూడా మీటింగ్ పోయినా, బాగుంది, మీలాంటిలో మనకి వస్తుంది వెళ్ళండి అని చెప్పి పాండు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిన. ఆదివారం నాడు తోడున్నట్టు అక్క నా రాదన్నారు. వాళ్ళతో పాటు 4 తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టినా. ఆ 4 మీటింగ్ విన్నారు. మీటింగ్ అయిపోయాక ఎవరెవరికి ఏం కావాలో ఎవరు అడగలేదు. ఒక ఆమె సబ్బు, వంట నూనె, పేస్ట్ తీసుకుంది. రెండోసారి ఆ నుంచి ఇక్కడికి రావాలంటే బాగుంటుందా బాగుంటుందా? ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? ఇప్పుడు 1000 రూపాయలకు 4 చీరలు నేను చెప్పిరనుకో, ఈ నుంచి షాపుకి పోయి ఆడనే ఫోన్ కొడతాం, అక్క 1000 రూపాయలు పంపు 4 ఉన్నాయి అని చెప్తాం. పోతే కవర్ పట్టుకొని పోయి రోడ్డు మీద కూర్చుంటే ఇప్పి చూపిస్తాం. ఆమె నాకు కూడా కావాలి పద అంటే తెల్లారి తీసుకొచ్చి ఇప్పిస్తాం. లాభం ఎవరికి వస్తుంది? చెప్పింది మనం కొన్నదామా, మధ్యలో షాప్ ఆమె లాభపడుతుంది. ఆల్రెడీ వేల బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నామా లేదా? సార్ వాళ్ళ షర్ట్ కొన్నా, మొబైల్ కొన్నా, ఆ 4 కాస్త ప్రొడక్ట్ నచ్చి 10 మందికి షేర్ చేసుకుంది. 3 నెలలు అయినాక 7,450 రూపాయల చెక్ వచ్చింది నాకు. ఆ చెక్ ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? ఆ చెక్ ఎలా వచ్చిందో 3వ మీటింగ్కి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి తెలుసుకున్నా. నేను రూపాయి కట్టలే, ఎవరితో కట్టిపోయాను. మరి 7,000 ఇచ్చి మళ్ళీ 10,000 అడుగుతారో ఏమో, ముందు తెలుసుకోవాలని మీటింగ్కి వచ్చిన. ఆ మీటింగ్లో క్లారిటీ తీసుకున్నాం. ఆ క్లారిటీ తీసుకున్నాక నాకు ఏమర్థమైందంటే, నేను మునుగట్లే ఎవరు ముంచట్లేదు, నాకు కూడా డబ్బులు కావాలి. మెయిన్గా 3 జనరేషన్ నచ్చింది నాకు. ఇందులో నేను 15 సంవత్సరాలు ఆయమ్మ చేస్తున్నా, ఇంకా మా అంటే 10 సంవత్సరాలు చేస్తూ మెట్లు జారిపడ్డాయేమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? మీరు చేసిన జాబ్లలో ఇస్తారా? మీరంటే ఒకరున్నా వెనకైనా ఆస్తులు ఉన్నా కూడా అనుకోవచ్చు. నా ఫ్యామిలీ నేను చేసిన ఆధారు కదా, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకు ఎస్టేజ్లో 20,000 వస్తే చాలు, నాకు 3 జనరేషన్ కావాలి అనిపించింది. మెట్ల మీద జారిపడే ఎగ్గేది మా మేడం. లేకపోతే అమ్మ నాన్న తప్ప పిల్లలు, కన్న పిల్లలు ఎవరు చూడరు. చూసారా? బెల్లం ఉంటేనే ఇక అమ్ముంది, నాయనుండు, అక్కు అంటారు అన్ని మాటలు. మేఘంగానే మీ సేవలో పోయి ఆన్లైన్లో గురుకుల పాఠశాలకు అప్లై చేస్తున్నాం. దేనికి చెప్పండి? డబ్బులకి. డబ్బులు లేక పిల్లని నల్లది వస్తున్నాం. పిల్లకి తిండి మంచిగా పడకున్న అమ్మ మేము ఉండమని ఏడ్చినా కూడా పిల్లని దోసేసి వచ్చి లోపల ఏడుస్తున్నాం.
అసలైన జీవితం కూలినాలు చేసుకున్నా పర్వాలేదు, పిల్లల్ని పక్కన వేసుకొని ఉప్పు కాందిన పెట్టుకొని నైట్ పక్కన వేసుకుని పడుకుంటున్న అసలైన జీవితం. పిల్లల దగ్గర మనం ఒక దగ్గర దేనుకుంటున్నాం డబ్బులు లేక. నాకు అనిపించింది నా పిల్లలకు నాకు 3 జనరేషన్ లేకపోయినా డబ్బు కావాలి, ఇదే చేస్తా నేను, మునగట్లే ఎవరు ముంచట్లేనని. నాకు ఏం చేయాలి చెప్పండి సార్ అన్న మీటింగ్లోకి రమ్మన్నాడు. ఇక సార్ ఏం చెప్తే అది చేసి 3 సంవత్సరాలున్నర 10, 16, 32 నెలకు పెట్టుకుంటూ ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,280. మీకు కూడా ఉందా లేదా అవకాశం? నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి కదా. ఏదైతే చెప్పినా ఒకటే రోజు అర్థం కాదు. నెక్స్ట్ మీటింగ్కి ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. మీరందరూ కూడా సిస్టంలో ఉండండి, ఎందుకంటే గురువు గారు వచ్చినాడు, తొందరగా క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మరి ఆ మేడం ఉత్త పోయిన 15 రోజులు తిరిగి పోలేదు. సార్ చెప్తే 15 రోజులు పోకపోతే సార్ బస్ ఆపకుండా పోతే వచ్చింది మేడం. అంత ఈజీగా రాలేదు మేడం కూడా. కాబట్టి మేడంను మనం 5 నెలలు సతాయించినాం. ఎస్ఆర్ 15 రోజుల తర్వాత బస్ ఆపకుండా పోయింది కాబట్టి తప్పని పరిస్థితిలో వెస్టేలో కొన్ని ప్రొడక్ట్ వాడింది. గుడ్ మార్నింగ్. ఆ విధంగా మేడం వచ్చింది. మరి అదే కండక్టర్ సార్, మేడం జాయిన్ చేసిన సారు కండక్టర్ జాబును పక్కన పెట్టి ఒక 4 సంవత్సరాలు వెస్టేజ్లో యుద్ధం చేస్తే దాదాపు 500-600 మందికి 5,000 నుంచి 7,94,000 ఇప్పిస్తున్న గ్రేట్ లీడర్ సార్. ఇన్వైట్ చేద్దామా? 7,94,000 ఇప్పిస్తూ సార్ పర్ మంత్ ఇన్కమ్ 12 లక్షలు తీసుకుంటాడు సార్. ఎంత? 12 లక్షలు తీసుకుంటాడు. సో అట్లాంటి గ్రేట్ లీడర్ని మనం ఇన్వైట్ చేసుకోవాలంటే కొంచెం అందరూ లేచి పైకెత్తి కొట్టండి. కాబట్టి నాకు కూడా ఆలోచన ఏంటంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే మనం కూడా ముందుకు వెళ్తాం. అవునుగా చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఐడియా ఉంది ఇచ్చి ఇంతమంది సారీగా సపోర్ట్ చేస్తే జస్ట్ ఒక 10 మంది కన్నా 1,00,000 హ్యాపీగా స్టోర్ పేరు ఎప్పుడో, తర్వాత అబ్బాయి పేరు ఎప్పుడో, తర్వాత మీ పేరు అందరూ కూడా ఎప్పుడు మనం గెలవాలంటే కొంచెం అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి. అలాగా ఏ ఒక్క సపోర్ట్ లేకపోయినా కూడా మనం ముందుకెళ్ళాం. అందుకే ఏంటంటే మీరు గట్టిగా పట్టుకోండి, ఇలా పడండి. ఎవరు చెప్పినా కూడా అవన్నీ పట్టించుకోండి. ఎందుకంటే ఎలా చేయలేము. అంతిమంగా ఆకలి. ఇంకా ఈ ఆకలి అంటే ఒకప్పుడు పెడితే కప్పిస్తుంది. ఈ ఆకలి ఇంత లక్ష వస్తే అంటే ఎంతమంది కావాలి? 2, 3, 4. ఇక్కడ నువ్వు తినేది కొందరు అన్నం తింటావు సార్ అంటూ, ఇది జస్ట్ కడుపుకే సార్ అన్న. ఈ అన్నం కడుపుకే తింటాడు ఓకేనా. మైసడుకు ఎంతైనా తక్కువ మనిషి ఆశలు. అందుకే ఏమంటే నేను బయట మీటింగ్ బయటకు పోయినప్పుడు ఏంటంటే అందరు ప్లాన్ చెప్పారు కదా, రారు కదా. ఎందుకంటే ఆకలి ఎవరికి ఉంది? డబ్బు ఎవరు కావాలి? ఎవరు పని చేయాలి? ఎవరు రావాలి? మనం రాము. ఇంటికొక రాలేదు సార్ అని ఫీల్ అవుతుంది. అవన్నీ పక్కెట్టేసి నెలకి ఎంత 12 లక్షలు. ఇప్పుడు గీత అనిపిస్తుంది, గీత అనిపిస్తుంది. నాకు కాదు, నాతో పాటు ఒక 600 మందికి డబ్బులు ఇప్పిస్తూ మార్నింగ్. 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 1 year. 1 year. 1 year.